శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం ఇంతవరకు శ్రీ ఆనందరామాయణంలోని జన్మకాండంతా కూడా చెప్పుకున్నాం. తర్వాతి 5 కాండలు చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ కాండ వివాహకాండ. ఈ వివాహకాండలో లవకుశులకి వాళ్ళకి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మాట. 1వ సర్గం మొదలెట్టుకుంటున్నాం. శ్రీ సీతారాములు స్వయంవరానికి వెళ్ళడం. రామదాస్ గారు ఇలా చెప్తున్నారు. అథ రామస్తవా మధ్య మంత్రిభి పరివేష్టిత తస్థౌ సింహాసనే రమ్యే వరఛత్రోపశోభిత ఏతస్మిన్నంతరే తత్ర కస్మిద్దూత సమాయయౌ నత్వా సభాయాం శ్రీరామం స్వామివృత్తం న్యవేదయత్. శ్రీమాన్ శ్రీరాఘవేంద్రో జయితు దశ శిరశ్ఛేదనార్థం జగత్యాం కౌసల్యాయాం నృపేశో దశరథ తరయశ్చేతి నామ్రః తీర్ణః తస్యాహం భూకీర్తి పదజలరుహ యోద్గ్రంథ గంధమాగ్రాతు కామః కృత్వా నైజ స్థిరస్తు భ్రమదబదనిసం ప్రార్థనాం ప్రార్థయామి అని చెప్పి శ్రీరామ సన్నిధికి భూరికీర్తి అని ఆయన స్వయంవర లగ్నపత్రిక పంపించాడు. రామదాస్ గారు ఏం చెప్తున్నారంటే, తర్వాత ఒకనాడు శ్రీరామచంద్రస్వామి సభామధ్యమంలో దివ్య చిత్రాలంకృత సింహాసనం మీద కూర్చొని మంత్రివర్యులు సభాసీనులై ఉండగా అంతలో అక్కడికి ఒకనొక దూత వచ్చి సభలో శ్రీరామునికి నమస్కరించి, స్వామి, పూర్వదేశాధిపతి అయిన శ్రీ భూరికీర్తి మహారాజు గారిచే పంపబడిన వాడనై తమ దివ్య పాదారవిందములను దర్శించటకు వచ్చి ఉన్నాను. రామచంద్రస్వామి ఈ మంగళపత్రికను చదివి మా దొరగారిని కృప చేయవలయను అని విన్నవించి ఆ పత్రికని ఇచ్చాడు. శ్రీరామదూతయు అట్లే ఆ పత్రికను ఎత్తి లక్ష్మణస్వామి ఎదుట పెట్టి తాను తన తావున నిలిచాడు. అంతా సౌమిత్రి అతికించి ఉండేడు జాబును తీసుకొని శ్రీరాముని ఎదుట విప్పి బంగారు పూలచే అలంకరింపబడి కుంకుమాంకితమైన చూచిన మాత్రమనే మంగళకార్యమును సూచించినట్టు సంతోషకరమైన పత్రికను మనోహర స్వరముతో రామ సన్నిధిలో మెల్లగా చదివాడు. శ్రీ కౌసల్యా గర్భమున దశరథ తనయుడు అను పేరుతో జగమున దశకంఠ శిరశ్ఛేదనార్థముగా అవతరించిన శ్రీమంతుడకు శ్రీరామచంద్రస్వామి సర్వోత్కృష్టుడుగా ఉండునుగాక. అట్టి శ్రీరాముని పాదారవిందముల్లోని దివ్య పరిమళమును ఆఘ్రాణించనిచ్చి భూకీర్తియను నేను నా తలను తుమ్మెదగా చేసుకొని ఈ ప్రార్థనను చేయుచున్నాను. మహాప్రభు, నా మనుమరాళ్ళు చంపిక సుమతులు అను వీరువురు కలరు. వారి స్వయంవరం కొరకు పెక్కుమంది రాజులు వచ్చుచున్నారు. తమరు తమ్ముల కుమారులను మీ కుమారులను తీసుకొని మంత్రి మిత్ర పరివారముతో ఊరి వారితోని రాణీవాసముతోని సేనలతోని నా పట్టణమునకు దయచేసి రావలయను. నా యొక్క ప్రార్థనను వ్యర్థపరచవలదు. మహాప్రభు అని చదవబడిన శుభపత్రిక సమాచారాన్ని విని సమాహిత మనస్కుడే శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారికి ఆలోచన చేసి స్వయంవరమునకు పోవుటకు నిశ్చయించి లక్ష్మణునితో, నేడు సేనలను పంపు. రేపు సీతతో నేను, నీవు, భరత శత్రుఘ్నులు, కుశలవులు, మీ పుత్రులు, పౌరులు, జనపదం వారు కూడా బయలుదేరవలెను. విజయుని నగరమును రాజ్యమును పరిపాలించటకే స్థాపించినాను. విజయుని ఇక్కడే అట్టే పెడుతున్నాను, నగరాన్ని చూసుకోవాలి కదా. నేనే గుడారములను వెలుపకు పంపనగును. దూతలు త్వరగా వెడలి దారులన్నీ చక్కబరచని స్త్రీలందరూ పుష్పక విమానం ఎక్కి గగనమున వెడలని అని ఆజ్ఞాపించాడు.
అట్లే అని శ్రీరాముడు చెప్పినట్లు తగ ఏర్పాట్లు చేసి లక్ష్మణుడు చేతులు కట్టుకొని శ్రీరామ సన్నిధిలో నిలబడ్డాడు. అంత మరునాడు ప్రాతకాలమున రాఘవుడు స్నానము చేసి నిత్యకృత్యములను ఆచరించి సుహృజ్జనులతో అగ్నిహోత్రములను పుష్పకమున సముచిత కుండలములో స్థాపించి సీతాదేవిని పిలిచి త్వరగా ప్రయాణమునకు పోవలయనని త్వరపరిచను. అంత సీతాది స్త్రీలందరూ దివ్యవస్త్ర భూషణాలంకృతులై త్వరగా తమ తమ వాహనములను ఎక్కారు. అప్పుడు శ్రీరాముడు దివ్య గజమును ఎక్కి ఛత్రచామరాలంకృతుడై మొదట వెళ్ళాడు. రాముని ముందర వశిష్ఠుడు గుర్రమును ఎక్కి వెళ్ళాడు. రాముని వెనుక ఏనుగును ఎక్కి లక్ష్మణుడు వచ్చాడు. ఆ వెనుక కుశాదులు ఎరమండుగురు బాలకులను అంటే కుశలు లవుడు మిగతా వాళ్ళందరూ లక్ష్మణుడి కొడుకులు, భరతుని కొడుకులు, శత్రుఘ్నుడి కొడుకులు అందరూ వేరువేరుగా ఏనుగులు ఎక్కి వచ్చి చుండిరి. వారి వెనుక గజారూఢులై భరత శత్రుఘ్నులు బయలుదేరారు. అంత అందరూ మంత్రులను నాగరికులను దేశము వారును క్రమముగా వివిధ వాహనారూఢులై వెడలిరి. శ్రీరాముడు తనకు తగినట్లు 4 దంతములు గల ముత్యములతో అలంకరించబడిన తెల్లని ఏనుగుపై రారాజిల్లుచున్నాడు. ఇట్లు శ్రీరాముడు తూర్పు మార్గమున వచ్చిచుండగా వంది మాగదులు పొగడుచుండిరి. పుష్పకమునుండడి స్త్రీలు సంతోషించుచు శ్రీరాముని నిరీక్షించుచు దిరుల వానలను కురిపిస్తున్నారు. నవవిధ వాద్యములు మ్రోగుచున్నాయి. గణికల ఆటపాటలు సాగుచున్నాయి. నటాదులు మనోహర గీతములను పాడుచున్నారు. ఇట్టి వైభవముతో రఘునందనుడు వచ్చి అయోధ్యకు ఆమడు దూర్మను ఏర్పరిచి ఉన్న సేనా సన్నివేశ స్థానమును చూచి వాహనము నుండి దిగి వస్త్రములతో ఏర్పరిచిన గుడారంలో ప్రవేశించాడు. అట్లే రాముడు తిన్నగా దారిలో మనోహరములకు ప్రవేశములను చూచుచూ గంగానదిని దాటి కటకరాష్ట్రముల గుండా 20 దినముల్లో భూరికీర్తి ప్రదేశానికి వచ్చాడు. అచట భూరికీర్తి దూతముఖము నుండి శ్రీరామ ఆగమనమును విని మిక్కిలి సంతోషం పొందాడు. శ్రీరాముడు భూరికీర్తిపురములో ప్రవేశం చేయుట. ఆ స్వయంవరమునకే ఎవ్వరెవ్వరు వచ్చి ఉండిరో ఆ రాజులందరూ విషణ్ముఖులను చకితాంతరంగులై తమ మనసులో ఆహా, ఈ స్వయంవరమున చెంపక సుమతులు శ్రీరాముని బిడ్డలను వదిలి మమ్ములను ఏ విధంగా వరించెదరు అను చింతచే ఎట్లో శ్రీరాముని సన్నిధికి ఏతించి దూరముననే శ్రీరాముని సేనను శ్రీరాముని దర్శించి నమస్కరించి కానుకలు అర్పించారు. అలాగా శ్రీరాముడు కొడుకులు వచ్చారంటే ఇంక మనందరికీ ఏమేమో ఉపయోగం ఉండదని చెప్పి వాళ్ళు అనుకొని వాళ్ళు చక్కగా వారు సమర్పించే కానుకలని శ్రీరాముడికి సమర్పించి వారు ఉన్నారు. శ్రీరాముడు వారిని సముచిత ఆలింగనాదులకి సంతోషపరిచి తన పక్కలో నిలిపాడు. అంతా ఆ భూరికీర్తి మహారాజు తన పుత్రులతో కూడి శ్రీరామచంద్రాదులకు అందరికీ నమస్కరించి వస్త్రాభరణ వాహనాదులకు సత్కరించి గోపురాట్టాల శోభితముకు తన రాజధానికి పిలుచుకుని వచ్చాడు. వారకాంతలు నర్తించుచుండ మంగళవాద్యమును మ్రోగుచుండ వందిమాగధ బృందము పొగడుచుండ స్వయం ప్రభువుకు శ్రీరాఘవ స్వామి పట్టణములో ప్రవేశించాడు. అప్పుడు అక్కడి పురస్త్రీలందరూ రాముని నాకను విని తమ తమ పనులను వదిలి రఘునాథుని దర్శించాలనే కుతూహలముచే గోపురాజ్యున్నత ప్రదేశములపైకి త్వరగా ఎక్కారు. ఒక వనిత ఏడ్చుచుండు తన బిడ్డను మంచంపై వదిలి రామును చూడాలనే వేడుకచే పరిగెత్తి గోపురాగ్రం మీద ఎక్కెను. ఒక కాంతామణి కాంతునికి విడియములందించుచుండి అట్లే శ్రీరామాగమనమును విని మిక్కిలి మక్కువతో పరిగెత్తింది. అంటే కృష్ణుడి దగ్గర గోపికలు ఎలా చేశారో అలాగే రాముడి దగ్గర కూడా ఏ పనులు అక్కడ వదిలేసి ఆయన చూడడానికి వస్తున్నారు. మరి ఒక వనిత భోజనమును విడి ఇంకొక వనిత వంట చేయటం మాని వేరొక వనిత కొప్పు పెట్టుకుని చుట్టట్లే వెంట్రుకలు విరబోసుకొని త్వరగా పరుగెట్టారు. మరి ఒక మగడు ఆలింగించుచుండ కాంతుని కరములను త్రోసివేసి గోపురాగ్రమునకు వేగంగా వెళ్ళిపోయింది. ఇంకొక ఇంటి పెరివిటి యొక్క పాదమును ఒకటిని కడిగి మరి ఒకటి వదిలి వచ్చింది. ఇంకొక ఇల్లాలు మగడు ముద్దు పెట్టుకొనుచుండగా అతని ముఖమును త్రోసి కాళ్ళు తడబడుటను ఎరుగక
డాబా మీదకు పరిగెత్తింది. మరి ఒక తరుణి పతితోడ పాన్పుపై పవ్వళించి నిద్రించుచున్నది దబ్బును లేని కన్నుల కాటుక కలిసినుండా నిగ్రమగతలో ఉన్న కన్నుల కడ్డముకు ముంగురులు సవరించుకొనుచు త్వరగా వచ్చింది. మరి ఒక నాతి అంటే ఆడ స్త్రీ మాట. మరి ఒక అమ్మాయి ఇంకో ఆవిడ సిద్ధముకు అభ్యంగమును మాని రాముని రాకను చూడగోరి రై అని వెళ్ళింది తొందరగా. మరి ఒక ప్రమదన్నా కూడా అటువంటిదే ఆడమ్మాయి. ఒక చేతికి రవికను తొడుగుకొని మరి ఒక చేతికి తొడుగుకొనినంతలో అట్లే త్వరబడి వచ్చింది. చూడండి మరి ఒక కామిని మోకాలికి కడియమును పెట్టుకుని మరి ఒకటి పెట్టుకున్నంతలో తొందరపడి వచ్చింది. ఇంకొక మందయాస పతికి శుభవార్తను వినిపించుచు ఎదుటికున్నది. రామాగమనమును విని అట్లే బయలుదేరిపోయింది ఆవిడ. ఒక గయ్యాళి మగనికి వడ్డించుచు ఆ అన్నపాత్రను అట్లే పారవేసుకుని రామును చూడ్డానికి పరిగెత్తింది. ఒక సువాసిని స్నానము చేసుకుని దివ్య వస్త్రములను అలంకరించుకుని తులసీ ప్రదర్శనము చేయుచున్నది. మహాదేవుడకు రాముడు ఏ తెంచరని విని త్వరగా చూడవలనని వెళ్ళిపోయింది. వేరొక చెపల నూతిలో నీళ్లు చేదుచూ ఉండేది, అంటే నీతిలో నీళ్లు తోడుతూ ఉండేది. చెంబు చేంతాలను అట్లనే పారవేసుకుని మరి ఒక ముగ్ధ రహస్యముగా బిడ్డకు పాలిచ్చుచున్నది. పాలింట్లపై బాలకుని ఎత్తుకొని అట్లే జవముగా ఏతించారు. అలాగే వచ్చేసింది రాముడిని చూడడానికి. మరి ఒకతే చీర కట్టుకొని కచ్చ వేసుకొని తినే గోపురాగ్రానికి కచ్చ కట్టుకుంటూ వచ్చేసింది. ఇట్లు వారి వారి పనుల్లో ఉండిన పురస్త్రీలందరూ శ్రీరామ దర్శనమునకై తమ పనులను మాని కుతూహలముతో వచ్చుచుండిరి. వారందరూ కూడా శ్రీరామునిపై చక్కగా పువ్వుల వర్షం కురిపించారు. ఉండరులు నారులు పలు రకములుగా మాట్లాడుతున్నారు. కొందరు ఏ కౌసల్యాదేవి రాజరాజుకు శ్రీరామచంద్రస్వామిని కనెనో ఆ పూర్ణ మనోహర రథయు ఆమెయే కృచకృత్యురాలు అయ్యా, ఆ జన్మ కదా ధన్యము అని. మరికొందరు శ్రీరాముడు యవతే యొక్క బింబాదర మధుర రసమును ఆస్వాదించును, ఆ సీతాదేవి కదా ధన్యురాలు. అంటే ఆ రాముడు ఎవరు బింబాదర మధుర రసమును ఆ సీతమ్మ ఎవరిని చూస్తాడు, రోజుకు సీతమ్మని చూస్తాడు, ఆ సీతాదేవి కదా ధన్యురాలు. ఇంకొందరు జ్ఞానకమ్మ పూర్వజన్మలో కఠోర తపము ఆచరించినది కనుక ఇప్పుడు రాజేంద్రుడికి రామునికి ప్రేయసీమణి అయ్యింది. కొందరు మనము నిర్భాగ్యురాండ్రము, సీతమ్మ యొక్క దాసీజనులై పుట్టి శ్రీరామసేవాపరాయణులై ఉండకపోతేమని విచారించారు. ఇట్లు చెప్పుకొనుచుంట నగర స్త్రీల సంభాషణలు వినోదముగా శ్రీరామచంద్రుడు రాజమార్గమున వచ్చి భూరికీర్తి కల్పిత రాజమందిరమున చేరి దివ్య గజము నుండి దిగి అతడ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పుత్ర మిత్ర పరివార సమేతుడై మహావిభవములు అందుచు మహోన్నతుడై చరించుచున్నాడు. ఎవరిదెవరితో వచ్చారు? 8 మంది పుత్రులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురికి. వారందరూ కూడా చక్కగా అందరితో పాటు సీతాదేవితో పాటు అందరూ ఆ భూరి కీర్తి రాజమందిరానికి వచ్చారు. ఇక్కడితో ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన శతకోటి ప్రవిస్తరమైన రామచరితాంతర్గత శ్రీమద్ ఆనందరామాయణంలో 6వది అయిన వివాహకాండలో 1వ సర్గ ముగించాం. ఇక 2వ సర్గ చెప్పుకుందాం. మళ్ళీ 2వ సర్గలో శ్రీరామదాస ఉవాచ అని మొదలుపెట్టారు. ఏంటంటే రామదాసు గారు ఇలా పలుకుతూ 2వ నాడు భూరికీర్తిరాజు గారు శ్రీరామ సన్నిధానమునకు వచ్చి నమస్కరించి సభకు దయచేయవలెనని ప్రార్థించారు. అట్లేని రఘునాథుడు పలికి బంగారు అంచు బట్టలను, దివ్య రత్నాభరణములను, దివ్య కంచుకోష్ణీష్ణములను అలంకరించుకొని వారును మొనలు మూసిన కత్తులు, దట్టీలు, దివ్యోత్తరీయములు, వీటిచే అలంకృతులను సుందరాంగులైన 8 మంది పుత్రులు పల్లకి నెక్కి వరుసగా వెంబడించి వచ్చుచుండగా వెడలి స్వయంవర మండప సభ వద్దకు వచ్చాడు. అంతకు మునుపు సభలో కూర్చుండి ఉండిన రాజులందరూ శ్రీరాముడు రాకను విని సంభ్రమముతో ఎదుటిపోయి ప్రణామములు అర్పిస్తున్నారు. అప్పుడు చిత్రమైన ఉన్ని దుస్తులతో అలంకారయుక్తులైన వేణుపానులకు నేత్రపానులకు శ్రీరామదూతలు
చిరునవ్వుతో ఆ రాజుల యొక్క నామధేయములను వేరువేరుగా దీర్ఘనాదములతో విన్నవిస్తున్నారు. ఈయన ఫలానా రాజుగారు, ఈయన ఫలానా రాజుగారు అని. ఎట్లనైనా రాజరాజేంద్ర శ్రీ రామచంద్ర ప్రభు విజయుడైన కర్ణాటక దేశాధీశ్వరుడు ఈ రాజు ప్రణమించుచున్నాడు, ప్రసాదింపము ఈ రాజుగారి నుంచి. ఓ రాగస్వామి, శ్రీమంతుడును ద్రవిడ దేశాధిపుడును అయిన కంబుకంఠుడని ఈ రాజు మీకు నమస్కరిస్తున్నాడు, నిరీక్షింపుము. కరుణాపయోనిజగు దాశరథి విదర్భదేశమున వసించుచుండు అంగనాథుడు అనే రాజు నీకు విన్నవించుచున్నాడు, దయజూపుము. మహారాజా, మగధ దేశాధిపతి అయిన పరంతపుడు అను పృథ్వీపతి అభివాదమును చేయుచున్నాడు, అనుగ్రహించుము. శ్రీ జానకీ వల్లభ అవంతీనాథుడైన ఉగ్రబాహువున రాజు నమస్కరిస్తున్నాడు, చూడుము. వీరాగ్రణి ఐహయ దేశాధీశుడైన ప్రతీపుడను భూపతి ప్రణామము చేయుచున్నాడు, పరికింపుము. రత్నమా సూరసేన దేశిస్తుడగు సుషేరుడను వసుదేశుడు వందించుచున్నా అంటే నమస్కరిస్తున్నాడు, చూడుము. కోసలేంద్ర హరిద్వారము నుండి వచ్చిన యజ్ఞకీర్తి అను రాజు నమస్కరిస్తున్నాడు, నిరీక్షింపుము. అయోధ్యానిలయ కళింగ దేశాధీశుడైన హేమాంగుదుడను మహీపతి నమస్కరిస్తున్నాడు, విలోకింపుము. రావణ దర్ప విరామ నాగపట్టణమున వసించడు సూర్యుడును ధీరుడు అయిన పాండ్యరాజు ప్రణమిల్లుతున్నాడు, ప్రసన్నుడు మగువు. ఇట్లా అతని రాజులందరి యొక్క నమస్కార వీక్షణ మాత్రమును అంగీకరించి తమ్ములతోనూ మిత్రులతోనూ పుత్రులతోనూ శ్రీరామచంద్రుడు సభలో ప్రవేశించాడు. అక్కడ పడమట దివ్యసింహాసమున ఛత్ర చామరాలంకృతుడై శ్రీమన్నారాయణుడు సుఖాసీనుడయ్యాడు. శ్రీరాముడి కుడి పక్కన లక్ష్మణ భరత శత్రుఘ్నులను, ఎడవ పక్కన కుశాదులను మంత్రిపుత్రులను కూర్చున్నారు. శత్రుఘ్నుని కుడిపక్క సుమంత్రాది మంత్రులు కూర్చున్నారు. సభలో ఉత్తర దక్షిణముల్లో ఇతర రాజులందరూ వారి వారి పుత్రమిత్ర పరివారములతో వరుసగా పీఠాసీనులయ్యి అంటే చక్కగా ఎవరి ఆసనాల మీద వారు కూర్చున్నారు. తూర్పు వైపు నిలబడి పడమర ముఖముగా వారకాంతలు నర్తన చేయించుకున్నారు. పై మంచకముల్లో నివసించు వారై విప్రోత్కములు ఆ గొప్ప వేడుకను చూస్తూ ఉన్నారు. వాటిపై మేడల మీద అంతఃపురాంగనలు గవాక్షజాలముల నుండి స్వయంవర మహోత్సవములను నిరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా చెంపికాసుమతులు స్వయంవర మండపంలోనికి ప్రవేశించారు. అప్పుడు నర్తకీమణులు నర్తించుచుండ, గాయకులు పాడుతూ ఉండగా, పండితులు పొగడుతూ ఉండగా ఆ సభా ప్రాంగణమునకు భూరికీర్తి యొక్క మనుమరాండ్రు ఇరువురును దివ్యాలంకారములతో నవరత్నమాలికలను చేతబట్టుకుని పల్లకీలనెక్కి సభలో ప్రవేశించారు. ఇట్లు వచ్చి సభాక్రమణ విరాజిల్లుతున్న ఆ బాలికల యొక్క కటాక్షములచే అక్కడి రాజులందరూ వికలత మర్మస్థలములను వికలచిత్తులై పెదవలారి గొంతు ఎండి ఎప్పుడు ఎంత మాత్రమున సుఖమరిందిన వారు మాత్రము కాదు అంటే వారి యొక్క అందచందాలను చూసుకుని వీళ్ళు విచలితులవుతున్నారు అన్నమాట. చెంపిక అను కన్య ఆగ్నేయ దిగ్భాగము నుండి సభలో ప్రవేశించింది. సుమతి అను సుకుమారి ఈశాన్య దిగ్భాగము నుండి సభలో ప్రవేశించింది. అంత వృద్ధురాలైన దాది నందా అనునది చేత ఊతకర్రను పట్టుకొని వెంట వచ్చింది. దాదులు ఉంటారు కదా వాళ్ళు, మనకు కౌశల్యకి మందం లాంటి వాళ్ళు. చెంపికకు దక్షిణ భాగమున ఉన్న రాజులను వేరువేరుగా వర్ణించి చెప్పుతూ ఉన్నది ఆ కర్ర పట్టుకొని ఆ దాది వాళ్ళకి. అట్లే ఉత్తర భాగమున సునంద అనే వృద్ధదాది చేత ఊతకర్రను పూని సుమతికి అక్కడికి వచ్చిన రాజుల గురించి చెప్తున్నది. స్వయంవరంలో చెంపిక రాజులను చూచుట. పిదప పల్లకి నెక్కి చామరవీకి ఉండేటి చెంపికను నంద ఒక రాజముందరు నిలిపి రాజపుత్ని, ఇక్కడ నా మాటను వినుము. ఈ రాజును వర్ణించదను. ఇతడు కాముని వంటివాడు, మతిమంతుడు అంటే బుద్ధిశాలి. అలాగే మతిమంతుడు అనే పేరు గలవాడు. పాండ్యనాథుడు నాగపట్టణంలో నివసిస్తున్నాడు. సూర్యుడు ప్రజాపాలన నిపుణుడైన రాజేంద్రుడు. నీ మనసును ఒప్పితే ఈయనను ఉత్తమనగా వరింపము. వీరికి నీవు రాణివి నాగపట్టణమున మేడల మీద క్రీడింపుమని చెప్పగా నిపుణుయకు చంపిక నందపలికన అనుత్తముడను మాటచే వీడు వ్యర్థముడు అని అని ఎంచింది. అంటే ఏంటంటే ఇంక నాకు నచ్చలేదు మాట ఆవిడికి. అది మాట. తర్వాత
చెంపిక ఆ రాజును మోహింపక వేరొక భూపతి ఎదుటకు పొమ్మని నందను ప్రేరేపించింది. ఆ ముందుకు వెళ్ళింది. అప్పుడు నంద ఇంకొక రాజు యొద్దకు పోయి నిలిచి చెంపికతో వరవర్ణి ఈ నరనాథుని వీక్షింపుము. ఇతడు కళింగ దేశమునందు హేమాంగదుడు అని మహారాజు కమలముకి ఇతని యొక్క కోట్ల గల ఏనుగులు గండస్థలములపై ముత్యముల కుచ్చులు వెరయచుండును. వీనికి నీవు రాణివి గవాక్షముల నుండి సముద్రము యొక్క వేడుకను నిరీక్షించుతూ క్రీడించెదవుగాక. వీని యొక్క ప్రియురాండ నడుమ నీవే ముఖ్యమై ఉండుము అని పలుకగా ఆ చంపిక పెక్కుమంది భార్యలు గలవాడు ఎన్నడైనను ఛేదించుననే భీతి చేత ఆ మహామహారాజు అను మాటచే గొప్పవాడు కాడనియు నందావాక్య సూచనను గ్రహించి వాని యందు మనస్సు నిలువలేదు. ఇలాగ అంతర్వార్థం వేరు. ఆవిడ చెప్తున్న ఆ నంద అనే దాది అంతరార్థంలో చెప్తున్న వాక్యాలు వేరు. బయటికి అవి పొగడున్నట్టున్నా లోపల చంపెక్కి అవి తెలుస్తున్నాయి. వాని యందు మనస్సు నిలువలేదు. అంత మరి ఒక రాజు వద్దకు వచ్చి నంద ఇట్లని నవమోహనాంగి నరేంద్రుని వీక్షింపుము. ఇతడు వంశమునకు సముద్రమునకు చెందినవలే వర్ధకుడు, హరిద్వార నివాసుడు. ఈ రాజు చేయనట్టు యజ్ఞం వలన కలిగిన కీర్తిచే ఇతనికి యజ్ఞకీర్తి అని పేరు కలిగినది. ఇతడు విలాసిని వినోదపరుడు దివ్యాలంకారకుతులకు ఈ రాజును నీవు వరింపుము. ఇప్పుడు నీవు ఇతనికి పత్నివే పడవ మీద నెక్కి గంగా సంగ తరంగ మంగళ విహారములను దర్శించుదువు. ఇతని పత్రుల్లో నీవు గొప్పదానవు కావా, లోలాంబకి ముందు ఆలోచింపుము అంది. ఇది కూడా దాదియ నందవాక్యముల్లో ఇతను నీవు పెండాడితే గొప్పదానవు కావు, అలోలాంబకి అని ముందు ఆలోచించుకొని మరినందుకు మరి ఒక దాన్ని చూడుము అని ఆవిడ్ని అర్థం ఆలోచించింది. అంటే ఈ విధంగా ఒక్కొక్కరిని వరించకుండా చూసి వెళ్ళిపోతున్నది. వారిని వరింపక నందను ముందు వెడలమని చంపిక సైగ చేశాను. అంత నంద సానందముగా మరి ఒక నరపతి ఎదుట సుందరి ఇతనిని అవలోకింపుము. అనుత్తముడగు సూరసేనాధీశుడైన సుషేరుడు అను రాజేంద్రుడితడు. ఇతని గుర్రమును వాయువేగమును, ఇతని భార్యను లేడి కన్నులు కలవారు. ఇతని ఎంట ఎల్లప్పుడూ భోగము వారు ఆడుతుందరు. నీ ముఖము వంటి ముఖము గల వీనిని వరింపుము. నీవు వీనికి సతివై జన్మసాఫల్యతను పొందుము అని నొక్కి వక్రాణించిన ఆ వాక్యములచే చెంపిక వీడు ఉత్తముడు కాడనియు గడికలోనుడనియు అంటే వేశ్యాలోనుడని గ్రహించి వాని హృదయంగమన చేసుకొనక వేరొక చోటకు పొమ్మని అందరూ ప్రేరేపించింది. అంత అట్లే ఆమె ఇంకొక నృపరి సన్నిధికి వెళ్ళి కన్యామణి వీరిని విలోకింపుము. హైహయ రాజధాని యందు ఉండేవాడితడు. కార్తివీర్యార్జున వంశమునకు అలంకారభూతుడు, కమలముల వంటి నేత్రములు కలవాడు. ఇతని పేరు ప్రతీపుడు, పరమ మహారథుడు, సూర్యుడినై ఖ్యాతినందు ఉన్నాడు. సప్రేమ మంజుని అంటే ప్రేమమంజుడు అంటే ప్రణయ కోప రసికుడు ఆయన అని భరింపుము. మానిని వీనికి నీవు ప్రేయస్ని రేవా నదిలో పతితో కూడా జలక్రీడలు ఆచరించదు. వీడిని పెళ్లి చేసుకుంటే చక్కగా రేవా నదిలో విహరిస్తూ ఆడుకుంటూ ఉంటావు చక్కగా. నా మాటను విను చెంపిక, నా మాటను విను అని పలుకగా ఆమె పరమ మహారథుడు అను చోట్న పరమ మహారథుడనియు సా ప్రేమము అన్యుని వరింపుము అని అర్థమును గ్రహించి వీడు నాకు వలదు ముందుకు పొమ్మని నందను ప్రేరేపించను. ఇట్లు చెంపికాదేవి నందాను దాన్ని స్తుతించినట్లును వెంటనే నిషేధించినట్లును కూడా వేరు రాజుల్ని అభివర్ణిస్తూ ఉందన్నమాట. ఆ అంతరార్థంలో చేసుకోవడానికి ఏవైతే కారణం ఉందో అది బయటికి మాత్రం చక్కగా చెప్తుంది వాళ్ళ గురించి. అది మాట అందరినీ అతిక్రమించి శ్రీరామమంతుల్ని విని సుమంత్రాది మంత్రులను వదిలి పల్లక మీదుగా వచ్చి శత్రుఘ్ని ఎదుట నిలిచింది. అప్పుడు నంద రాజపత్ని భరతానుజుడను కౌసల్యానందవర్ధనుడు శ్రీరాముని తమ్ముడును అన్నలతోనే ఒకే తల్లికి పుట్టిన వాని వలె కనిపించువాడు అయోధ్యావాసి అనే శ్రీరాముడి యొక్క వాక్యానువర్తి యోగ ఈ శత్రుఘ్న స్వామిని వరింపుము. ఇతని భార్యకు శతకీర్తిని చెల్లెలయ్యుందని చెప్పగా ఆ చెంపక శత్రువుపై కఠినాక్షరంలో వనపక ముందుకు వెళ్ళింది. అంత ఆనంద భరతుని ఎదుట చెంపికను చూచి కన్యారత్నమ కైకేయి యొక్క గర్భను ఉద్భవించిన వాడును శత్రుఘ్నునికి అన్నయ్యను శ్రీరామసేవా నిరతుడును శాంతుడును తరుణుడును ప్రేయసీ ప్రియుడును అగు ఈ భరత ప్రభువును వరించుము. సరయూ నదిలో నౌకని ఎక్కి మాండవీదేవికి నీవు భరతునితో జలక్రీడా మహోత్సవమునందు గలవు.
అని అభివర్ణించి పలికి చెంపిక అతన్ని మోహింపక విముఖై అక్కడ నుండి లక్ష్మణస్వామి ఉండి సింహాసనం వద్దకు వచ్చి చెంపికను చూచి బాలామణి ఈ మహానుభావును వేష్కింపు. ఇతడు నందనుడు అయోధ్యావాస్తవ్యుడు, శ్రీ రామసేవ పరాయణుడు, మనోహరాకారుడు, ఇంద్రజిత్ సంహారకుడు, శేషాంత సంభవుడైన ఇతన్ని వరించి ఊర్మిళాదేవికి చెల్లెలై ఉండుము అన్నీ చెప్పేస్తుంది మాట. వర్ణిస్తుంది, మళ్ళీ పలానా వాళ్ళకి చెల్లెయి, పలానా వాళ్ళకి ఇంకోటి అంటే ఆవిడ ఒప్పుకుంటుంది ఏంటి. చెంపక అంతటిని విని శ్రీరామసేవా వారాప్తులు వీరు పత్నీ సమేతులను ఛత్ర చామరహితులను గాన వీరు నాకు వలదు నందకు సైజ్ఞ చేసింది. అంతా నంద స్వయంవరమకు చెంపికను శ్రీరామ సన్నిధానం నిలుపుకొని రఘురాముని ఇట్లు స్తుతించెను. ఓసి చెంపక, నీవు మహాత్ముడైన సాక్షాత్ దేవునిగా ఈ శ్రీరాముని దర్శించుచున్నావు. ఈ శ్రీరాముణ్ణి ఎదుట నిలిచి స్తుతించుటచే నేను కృతకృత్యురాలుగా ఉన్నాను. అయినా మందమతి నేనెక్కడా, సుగుణ సాగరుడకు శ్రీరామచంద్రుడు ఎక్కడ? శ్రీ వాల్మీకిముని కూడా ఎవరిని వర్ణించటలో అశక్తుడయ్యనో నేను అతన్ని వర్ణించుటకు శక్తురాలని కాదు. ఆ మునీంద్రుడు శతకోటి శ్లోకములచే ఆ రామచంద్రుని చరితమును అభివర్ణించాడు. అప్పటికి ఆ శ్రీరాముని మహిమ అనంతమైనటువంటి మహిమ వర్ణనములో నూటిలో ఒక పాలు కాదు. అట్టి స్వామిని కొంచెం అభివర్ణించి చెప్పెదను వినుము. రవికుల రత్నము, దశరథ నందనుడు, కౌసల్యానందవర్ధనుడు, సాక్షాత్ నారాయణుడు. అంటే అక్కడ చూడండి, తండ్రులు వచ్చినారు, కొడుకులు వచ్చారు స్వయంవరానికి. అందరితో పాటు రాజులందరికీ స్వయంవరం మాట. చిన్న పెద్ద ఏం లేదు, రాజకుమారులు తేడా ఏం లేదు, ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకోవచ్చు మాట. సాక్షాత్ నారాయణుడు, స్వయంభువు, తాటకా సంహారకుడు, మహావీరుడు, విశ్వామిత్ర యజ్ఞరక్షకుడు, అహల్యాశాప విమోచకుడు, శివుని విల్లుని విరిచినవాడు, వైదేహి వల్లభుడు, పరశురామ గర్వభంజనుడు, జితరాజలోకుడు, భరత ప్రాణరక్షకుడు, పితృవాక్య పరిపాలకుడు, సీతాలక్ష్మణులతో అరణ్యమున వసించినవాడు, విరాత సంహారకుడు, ఖరదోష్ణ విమర్ధనుడు, త్రిశురుని మారీచ మృగముల్లో కబందిని వారిని సంహరించినవాడు, సముద్రమునకు సేతువును కట్టినవాడు, లంకారాక్షసాంతకుడు, మహాప్రభువు, రావణుని సంహరించినవాడు, సీతతోడ రాజ్యమేలువాడు, తీర్థాటన యజ్ఞాచరణ నిర్వాహకుడు, జానకీ ఖేళనాసక్తుడు, జానకీదేవిని లోకాపవాద భీతిని చూపువాని వలె పరిత్యజించి ప్రజ్ఞావశమున పరిగ్రహించినాడు. కుశలవుల్లో పుత్రుల్లో అశ్వము కొరకు యుద్ధమును ఆచరించినవాడు, ఏకపత్నీ వ్రతుడు, శాంతుడు, సత్యవ్రతుడు, ఒకటే బాణము కలవాడిని సుప్రసిద్ధి గల పేరు గలవాడు, బాణవజ్ర కోవిదార హనుమధ్వజములు కలవాడు, గరుధ్వజుడు, పుష్పకారూఢుడు, గరుడాంజనేయారూఢుడు, సకల రాజకిరీట నేరాజిత పదారవిందుడు, ఇట్టి ఛత్ర చామరాలంకృత దివ్య సింహాసనాసీన శ్రీరామచంద్ర స్వామిని వరించుము అంది. అయితే వరించిన ఏకపత్నివతుడు చెంపిక సీతాదేవితో కలిసి శ్రీరాముని సేవించుము. ఇతడు నవవర్షములకును నాయకుడు, సప్తద్వీపాధిపుడు, ఎవనికి బాణము పత్ని మాట మూడును వేరొకటి లేదు. అట్టి వీరిని వదిలి చింతింపకము. నవరత్నమాలికను ఇతని కంఠమున అర్పింపము పోవలదని అభివర్ణించిన నందావాక్యములు వినను. చెంపిక విధివశమున అల్పపుణ్యము కలది కనుక ఏకపత్ని వ్రతుడు, సీతతోడ భజింపుము అర్పింపుము పోవలదన మాటలను ఎంచుచు శ్రీరాముని ముందు మనస్సును నిలపక నందను ముందుకు వెళ్ళమని సైన్యం చేసింది. అంతా ఆమె శ్రీరాముని వదిలి కుశిని వద్దకు వచ్చింది. చిరునవ్వు ముఖము గల చెంపికతో దాది చిన్న వయస్సు గల సుకుమారాంగుడగు ఈ శ్రీరామపుత్రుని చూడుము. ఇతని పేరు కుశలుడు, జానకీ గర్భసంభూతుడు, ప్రేమయసి మణిమన్ని అభ్యర్థించుచుండు తరుణరత్నము, లవుని అన్న అనబడును, ధనుర్వేద నిపుణుడు, సుగుణ సంపన్నుడు, శ్రీమద్ వాల్మీకి మునీంద్రులచే శిక్షణ పొందినవాడు, తన తండ్రితోనే యుద్ధము చేసినవాడు, సుర నవ నందితుడకు ఇతన్ని వరింపము, నవరత్నాలంకృతమాలికను ఇతను కంఠమును అలంకరింపుము అని నందావాక్యములు వినిన చెంపిక చిరునవ్వుతో కుశిని కంఠమున 2 చేతులతో ఆ రత్నమాలికను అర్పించను. అప్పుడు మంగళవాద్యములు మ్రోగినవి, వంద్యమాగదులు పొగిడిరి. బాలకుడుకు కుశుడు లజ్జ చేత తల వంచుకొని విరాజిల్లుతూ ఉన్నాడు. అప్పుడు రాజులందరూ వీక్షిస్తుండగా ఆనందభరితుడైన భూరికీర్తిని త్వరగా వచ్చి చెంపికా కన్యను కుశిని తొడ మీద కూర్చుండబెట్టెను. మేడ మీదున్న సీతాదేవిని జాలరంధ్రముల నుండి స్త్రీల తోడ మిగులు ఆనందించెను. శ్రీరాముడు మిక్కిలి సంతోషించనమాట. ఈ విధముగా
శ్రీమద్ వాల్మీకి మహర్షి చే రచింపబడిన శతకోటి ప్రవిస్తరమైన రామచరితాంతర్గ శ్రీమద్ ఆనంద రామాయణంలో వివాహకాండలో చెంపికా స్వయంవరాన్ని వర్ణించు 2వ సర్గ ముగిసింది. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.